అస్సలం వాలేకుమ్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మండే రోజు మార్నింగ్ అండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించుకొని ఇంకా టిఫిన్ అయితే చేశాను. ఆ రోజు ఎందుకో నాకు టిఫిన్ చేయాలి అనిపించలేదు. ఇంకా లంచ్ ఒకటి చేసి పిల్లలకి క్యారీ కట్టిచ్చేసాను. ఇక్కడే టిఫిన్ అయితే చేశాను చూడండి. అక్కడే ఉన్నాయి కవర్స్ అన్నీ. ఇంకా చేసి అలాగే ఈ క్యారెట్ ఇంకా బీట్రూట్ తెచ్చింటే ఇంకా పిల్ అయితే తీసాను. క్యారెట్ కట్ చేశాను. అలాగే ఆ పని అయిపోయాక ఇక్కడైతే డ్రెసెస్ అయితే కట్ చేయాలి. లియో చూడండి మిషన్ పైన అయితే ఎక్కి కూర్చొనుంది. ఇంకా జ్యూసెస్ కొన్ని చేసి పెట్టుకుందాము అనేసి ఇంకా క్యారెట్ కట్ చేసాను. అలాగే బీట్రూట్ కూడా కట్ చేసేసాను. ఇంకా మిక్సర్‌లో ఎప్పుడన్నా మీకు చూపిస్తాను నేను ఎలా వేసేది అనేసి అని చెప్పాను గదా! ఇంకా ఈరోజైతే చూపిస్తాను. ఇంకా ఇక్కడ పైన అయితే తీసేసున్నాం మేము. ఇంకా జ్యూసెస్ వేసేది. ఇంకా ఎక్కువైతే మసాలా కోసం అయితే వాడుతూ ఉంటాను నేను ఇక్కడ పెట్టుకొని. అందుకనే తీసేసాను. ఇప్పుడు అయితే మా ఆయన అయితే సెట్ చేస్తున్నారు. జ్యూస్ వేసేకైతే ఇలాగ సెట్ చేసుకోవాలి. పైన సెట్ మొత్తం అయితే ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎలా వేస్తారనేది చూపిస్తాను చూడండి మీకి. ఇంకా నేను కట్ చేసి పెట్టిన క్యారెట్స్ అయితే వేసి ఇంకా మా ఆయన అయితే మిక్సీ ఆన్ చేస్తారు. ఇలాగా గట్టిగా ఉండేటివి వేస్తే కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది మిక్సీకి. ఇంకా బీట్రూట్ వేస్తే అంతగా రాదు. ఇలా గట్టివి అంటే కొంచెం క్యారెట్ గట్టిగా ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే ఫుల్గా వస్తుంది. ఇంకా ఫ్రూట్స్ అయితే అంత సౌండ్ కూడా రాదండి. మంచిగా జ్యూస్ అయితే పడుతుంది. ఇంకోటి దీనికి పని ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి. ఇంకా ఇది మొత్తం అయితే జ్యూసెస్ కింద ఇక్కడ మొత్తం అయితే పడుతుంది. మళ్ళీ క్లీన్ చేసేదైతే చాలా పని ఉంటుంది. ఇంకా అందుకనే ఒకేసారి నేను కొంచెం ఎక్కువే చేసి పెట్టుకుంటాను. ఇది క్లీన్ చేసేది ఎక్కువ కదా అనేసి. ఇంకా అప్పటికప్పుడు చేసుకొని తాగితేనే మంచిదంటారు. కానీ దీనికి ప్రాసెస్ ఎక్కువ అనేసి ఇంకా నేనైతే ఒకసారి వేసుకుంటాను. ఒక 2 డేస్ అయితే తాగుతాం మేము జ్యూస్ అయితే. అదే బాటిల్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. చూసారా ఎలా అయిపోయిందో మొత్తం. ఇది చెత్త అంతా తీసేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఈ సామాన్లన్నీ అయితే ఇంకా నీట్‌గా కడిగి ఇక్కడ పెట్టాను. ఇంకా జ్యూసెస్ అయితే చూడండి. ఇంకా హాఫ్ కేజీ క్యారెట్‌కి జ్యూస్ అయితే ఇంతే వచ్చిందండి. ఇంకా ఇవి కూడా హాఫ్ కేజీ అయితే కట్ చేసేసాను అప్పుడే బీట్రూటు. ఇంకా మళ్ళీ తక్కువ అనిపిస్తూ ఉంటే ఇంకా ఉండే మిగతా హాఫ్ కేజీ కూడా కట్ చేసి అవి కూడా జ్యూస్ అయితే వేసేసాను. ఇంకా ఇది ఇంకా బాటిల్‌కి అయితే వేసి పెట్టాలి. ఇక్కడ ఇవన్నీ అయితే ఒక కాటన్ క్లాత్‌తో తుడిసి ఇంకా నీట్‌గా మళ్ళీ సెట్ చేసి పెట్టేయాలి. అందుకనే ఒకసారి నేను 2 డేస్‌కి ఒకసారి అయితే ఇలాగ జ్యూస్ అయితే వేసుకుంటాను. ఈ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది అనేసి. ఇంకా నేనైతే టిఫిన్ తర్వాత టీ అయితే తాగలేదండి. టీ అయితే పెట్టాను. ఇంకా టీ అయ్యే వరకు అయితే ఈ సామాన్లన్నీ అయితే ఒక కాటన్ క్లాత్‌తో తుడిసేసాను. ఇలాగా మళ్ళీ సెట్ చేసి ఇంకా పైన అయితే ఎత్తి పెట్టేశాను. మళ్ళీ 2 డేస్ తర్వాతే తీస్తాను జ్యూస్ చేసేకి. ఇంకా టీ అయితే ఇక్కడ హాల్లోకి తీసుకొనొచ్చి తాగేసి ఇంకా నేనైతే ఈ డ్రెసెస్ అయితే కట్ చేశానండి. ఇంకా ఇవి మామూలు నార్మల్ కాటన్ డ్రెస్సెసే. అలాగే ఒక డ్రెస్ ఫుల్ వర్క్‌ది అయితే కట్ చేశాను. ఇంకా ఇవి అయితే స్టిచ్ చేయాలి ఇప్పుడు. ఇంకా నేను కట్ చేసినది 10:30కి అలాగా కట్ చేశాను. 11కి అయితే కూర్చున్నాను స్టిచ్చింగ్ చేసేకి. ఇంకా ఈ 2 టాప్స్ అయితే కుట్టేశాను. అలాగే ప్యాంట్ అయితే కుడుతూ ఉన్నాను. ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది ప్యాంట్ కుట్టేది. ఇంకా టైం అయితే అప్పటికే 2 అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా లంచ్‌కి చపాతీ అయితే చేసుకుందామనేసి ఇంకా లేచి మళ్ళీ కిచెన్‌లోకైతే వస్తున్నాను. మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే పప్పు, ఇంకా రైస్ అయితే చేసి లంచ్ బాక్స్ అయితే కట్టిచ్చేసాను పిల్లోళ్ళకి. ఇంకా ఇప్పుడైతే పిండి అయితే కలిపి పెట్టాను చపాతీ చేసేకి. ఇక్కడైతే ప్యాన్ చూడండి. ఇంకా నిన్న వీడియోలో అయితే తలుపులు ఉరూస్‌ది పెట్టాను కదా! అక్కడైతే తీసుకున్నాను నేను. ఇది చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను ఇలాంటి ప్యాన్ అయితే. ఇంకా అక్కడైతే కనిపించగానే ఫస్ట్ అయితే అదే తీసుకున్నాను నేను. వీడియో తీసుకుంటా వెళ్తా ఉంటే ఇంకా చాలా ఉండాయండి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినది. ఇంకా నాకైతే అంత టైం లేదు అప్పుడు. ఇంకా వాళ్ళైతే చెప్పారు, "కదిర్‌లోనే ఉన్నామక్క మేము. అమీన్ నగర్‌లో అయితే ఉన్నాము" అని చెప్పారు. ఇంకా ఒకసారైతే ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకుందాం ఇంకా మిగతా సామాన్లు అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే ఇంకా చపాతీ వత్తేసి ఇంకా ప్యాన్ పైన అయితే వేశాను. ఇంతకుముందు అంటే చాలా ఇయర్స్ అయింది తీసుకొని ప్యాన్ అయితే ఇలాంటిదే. ఇంకా అది బ్లాక్ కలర్‌లోనే ఉందండి. ఇంకా నీట్‌గా కడిగి చపాతీ చేసినా ఇంకా బ్లాక్ కలర్ వచ్చేసేది. అందుకనే అది పక్కన పెట్టేశాను. అలాగే ఉంటాయనేసి ఇంకా నేను చానా ఇయర్స్ అయితే తీసుకోలేదు.
కానీ అక్కడ చూడగానే ఇది బాగా అనిపించింది నాకు చూసి. ఇలాగ నల్లగా అయితే అస్సలు కాదనేసి తీసుకున్నాను. తెచ్చి నీట్‌గా అయితే కడిగి ఇంకా చపాతీనే ఫస్ట్ అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి చపాతీలైతే. ఇంకా నేనైతే లంచ్ అయితే చేసుకొని ఇంకా బ్యాంక్ దగ్గరికైతే వెళ్ళానండి. కొంచెం పని మీద అయితే. అక్కడ బ్యాంక్ పని అయితే చూసుకొని వచ్చే వరకు కొంచెం 4:30, 5 అలా అయిపోయింది టైం అయితే. ఇంటికి రాగానే టీ అయితే పెట్టాను. ఇంకా మా ఆయన అయితే టీ వద్దు జ్యూస్ ఇచ్చేసేయి అంటే, ఇంకా మా ఆయనకి బీట్రూట్ జ్యూస్ తీసి పెట్టాను. ఇంకా ఇక్కడ మురుమురలు అయితే ఇంకా ముందు రోజు తలుపుల రోస్లో అయితే తీసుకొనొచ్చాను. ఇంకా వాటర్ అయితే అండి, ఇంకా ఈ చలికాలంలో వాటర్ ఎక్కువ తాగడం లేదనేసి ఇంకా నానా దర్గా ఉరుస్‌లో ఈ బాటిల్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా పిల్లోళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈ బాటిల్ ఫుల్‌గా అయితే ఇచ్చేస్తాను నేను. తాగాలి మీరు అనేసి. ఇంకా వాళ్ళైతే ఈ బాటిల్ అంతా ఖాళీ చేస్తారు ఫోన్ చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్‌కి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే ప్యాంట్ కొంచెం బ్యాలెన్స్‌గా ఉన్నింది గదా! అది అయితే కుట్టేశాను. ఆ తర్వాత ఈ టబ్ కూడా అయితే ఇంకా కుడుతూ ఉన్నాను. కొన్ని డ్రెసెస్ మళ్ళీ కట్ చేశాను నేను. ఇంకా ఇది అయిపోతే ఇంకా అవి గూడా కుడదామనేసి. ఇంకా ఈ టాప్ గూడా అయితే అయిపోయింది. దీని తర్వాత ఇంకోటి ఆల్ట్రేషన్‌కి అయితే వచ్చింది. అది గూడా అయితే కొంచెమే కదా పని ఉండేది అనేసి, ఇంకా ఇది గూడా అయితే ఆల్ట్రేషన్ అయితే చేశాను. హ్యాండ్సే అండి. ఇంకా ఈ హ్యాండ్స్ తీసేసి వాళ్ళైతే చున్నీ తెచ్చిచ్చారు. ఆ చున్నీతోనే హ్యాండ్స్ చేసేసాను. అలాగే ఇంకా ఈ ఫ్రాక్‌కి అయితే ఇంకా హ్యాండ్స్ అయితే తగిలిచ్చాలి. ఈ ఫ్రాక్‌కి హ్యాండ్స్ తగిలిచ్చాక నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ డ్రెస్సే అండి కట్ చేసి పెట్టాను. ఈ 2 డ్రెస్ అయితే. ఇంకా టైం అయితే అప్పుడు 8 అయింది నైట్. ఇంకా టైం 10 వరకు అయితే కుట్టొచ్చు కదా! అయిపోతాయి అనేసి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇంకా అది గూడా స్టిచ్ చేయాలి ఇప్పుడు. ఇవి అయితే ఇంకా మార్నింగ్ నుంచి కట్ చేసి కుట్టిన డ్రెసెస్ అండి. ఇంకా అన్నీ ఫోల్డ్ చేసి ఇంకా వాళ్ళు ఏ కవర్‌లో పెట్టిచ్చింటారో అదే కవర్‌లో అయితే ఇంకా వాళ్ళకి పెట్టిచ్చేసాను. ఇది అయితే మెజర్‌మెంట్‌కి ఇచ్చిన డ్రెసెస్ అవి. ఇంకా ఇవన్నీ ఫోల్డింగ్ అయిపోయాయి. అలాగే కవర్స్‌కి అయితే వేసి పెట్టేశాను. ఇది అండి ఈరోజు మార్నింగ్ నుంచి మండే రోజు ఇంకా నైట్ వరకు అయితే ఈ వర్క్ అయితే చేశాను నేను. నా వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఓకే. బాయ్.